శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాహరం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మసుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం కృష్ణపక్షం ఏకాదశి 28వ తేదీ శనివారం. అలాగే నేడు సూర్యోదయం 6:03, సూర్యాస్తమయం 6:16 ఉన్నది. అలాగే నేటి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం తెల్లవారుజామున 5:10 వరకు ఉన్నది. అలాగే నేడు దుర్ముహూర్తం 6:03 నుండి 7:58 వరకు దుర్ముహూర్తం అనేటువంటిది ఉన్నది. ప్రధానంగా నేడు సిద్ధ యోగము, బాలవకరణము అనేవి ఉన్నవి. అలాగే వర్జం అనేటువంటిది సాయంకాలం 5 గంటల నుండి 6:18 వరకు ఉన్నది. నేటి దినఫలం, రాశిఫలం కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారికి ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో అన్ని రంగాల వారికి కూడాను అనుకున్నటువంటి కార్యాలు త్వరితగతిన సిద్ధిస్తూ ఉండడం, అలాగే వారికి నూతనంగా వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా పురోభివృద్ధి సాధించాలి, ఇతరులకు సహాయం చేయాలి అనేటువంటి ఆలోచన కూడా కలగడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి విషయం. తనది తాను అభివృద్ధి చెందుతూనే ఇతరులకు కూడా సహాయం చేయాలనుకోవడం చాలా గొప్ప విషయం. అలాంటి ఆలోచన వీరికి వస్తూ ఉంటుంది. అలాగే వ్యాపారంలో చక్కని పురోభివృద్ధితో ఆనందంగా ఉల్లాసంగా గడుపుతూ ఉంటుంటారు. వృషభ రాశి వారికి కార్య సాఫల్యత చాలా ఆనుకూల్యంగా ఉండడం వల్ల వీరు చేయదలుచుకున్నటువంటి కార్యాలన్నీ కూడాను విజయోత్సాహంతో ముందుకు సాగిస్తూ పనులు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు కొంతవరకు ఇబ్బంది పడ్డప్పటికీ కూడా ఆ కార్యాన్ని మాత్రం సఫలీకృతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు నేడు వారు దైవ దర్శనాలు చేసుకొని మానసికంగా చాలా ఉల్లాసంతో కాలం గడుపుతారు. మిథున రాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. కార్యం అనేటువంటిది అనుకున్నట్టుగా సాగకపోవడం, ఇతరులతో మాట పట్టింపులు ఏర్పడటం, దానితో కొంతమేర మానసికంగా చికాకు పడి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటుంటాయి. వాటి నుండి అధిగమించుకోవడం కొరకు వారు ప్రధానంగా నేడు శనివారమే కనుక వెంకటేశ్వర స్వామి వారి యొక్క కవచ పారాయణం, వజ్ర కవచం అనేది చదవండి. లేనట్లయితే లక్ష్మీనారాయణ హృదయ కవచ పారాయణం చేసుకున్నా కానీ వారికి కొంతమేర ఆ ఇబ్బందుల్లో నుంచి అధిగమించి మంచి ఫలితాలు సాధిస్తూ ఉంటారు. కర్కాటక రాశి, ఈ రాశి వారికి చాలా యోగ్యంగా, ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి కాలము. అనుకున్నటువంటి కార్యాలు చక్కగా నెరవేరడం, సుదూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తూనే ఇతరులకు సహాయ సహకారాలు అందించాలనేటువంటి మంచి సత్సంకల్పంతో ముందుకు సాగుతూ ఉంటారు. దాన ధర్మాది కార్యక్రమాలు కూడా చేయాలనేటువంటి మంచి ఆలోచన కలుగుతూ ఉంటుంది. వ్యాపారాభివృద్ధి చక్కగా కొనసాగుతూ ఉంటుంది. సింహరాశి, ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కొంతమేర చికాకు ఏర్పడినప్పుడు కూడా ఉద్యోగస్తులకు కొంత స్థానచలనం ఏర్పడేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. ఏదో చిన్నపాటి మాట పట్టింపుతో స్థానచలనం ఏర్పడవచ్చు. కానీ వాటి నుంచి జాగ్రత్త వహించుకోవడం కొరకు ముందుగానే శివాభిషేకం చేసుకుని ఎక్కడికైనా వెళ్ళండి. అలా వెళ్ళడం వల్ల మీకు మరింత మెరుగైనటువంటి ఫలితం పొందుతారు. లేదా శాలిగ్రామ యొక్క అభిషేకం చేసుకొని దాని తీర్థాన్ని స్వీకరించి వెళ్ళినా కానీ కొంతవరకు మంచి ఫలితాలు అనేటువంటివి పొందుతూ ఉంటారు.
ఆర్థికంగా పురోభివృద్ధి చక్కగా సాగుతూ ఉంటుంది. కన్యా రాశి, ఈ రాశి వారికి అనుకున్నటువంటి పనులు సకాలంలో నెరవేరడం, అంతేకాకుండా శ్రమ మాత్రం అధికంగా జరుగుతూ ఉంటుంది. కొంతమేర మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వాటి నుంచి అధిగమించుకోవడానికి కాస్త ప్రయత్నాలు అనేటువంటివి ముమ్మరంగా చేయాలి. అలాగే దైవ చింతనలో మీలో చాలా తక్కువగా ఉండడం వల్ల ఇలాంటి వాటికి ఇబ్బందుల నుంచి అధిగమించుకోవడానికి కాస్త మీకు ఆలస్యం అవుతుంటుంది. దైవ చింతనను సాధ్యమైనంత వరకు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. తులారాశి వారు, ఈ రాశి వారికి చాలా యోగ్యమైనటువంటి కాలం, ఆనందంగా ఉన్నది. నేడు అనుకున్న కార్యాలు పరిపూర్తి చేస్తుంటారు. గ్రహ సంచారం కూడా కాస్త మెరుగ్గా కనబడడం చేత ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి సాధిస్తూ ఉంటారు. నూతనంగా వాహనం కొనడానికి కూడా ప్రయత్నాలు సాగిస్తూ ఉంటారు. అలాగే ఇతరులకు వస్త్రదానాదులు కూడా అకస్మాత్తుగా చేస్తూ ఉంటారు. అలాగే బంధుమిత్రులందరితో కూడా కలయిక, ఇతరులతో మిత్రులు ఎక్కడి నుంచో రావాల్సినటువంటి వాళ్ళు రావడం, కలవడం మొదలైనవన్నీ కూడాను సంభవిస్తూ ఉంటుంటాయి. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం నేడు ఉంటూ ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరక కొంతమేర ఇబ్బంది పడతారు, చికాకు పడుతూ ఉంటారు. వారికి ఒక గ్రహంలో కాస్త కొన్ని డిగ్రీలుగా మార్పు ఏర్పడడం చేత కొంతమేర ఇలాంటి ఇబ్బంది అనేటువంటి ఏర్పడింది. కనుక ఇలాంటి వాటి నుంచి ఇబ్బంది నుంచి తొలగించుకోవడం కొరకు విష్ణు సహస్రనామ పారాయణం అనేటువంటిది చేయండి. ఒకవేళ వీలు పడినట్లయితే వషట్కారాయ నమః అంటూ 108 మార్లైన మంత్ర పఠనం చేయడం వల్ల కొంత మెరుగైనటువంటి ఫలితాలు అనేటువంటివి సాధిస్తారు. ధనస్సు రాశి, ఈ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది కాస్త కొరవడం, దానితో చిన్నపాటి అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలాంటి వాటి నుంచి అధిగమించుకోవడం కొరకు ఆధ్యాత్మిక చింతన అనేది చాలా అవసరం ఉంటూ ఉంటుంది. వారు చేయదలుచుకున్నటువంటి కార్యాలలో కార్య సాఫల్యత ఏర్పడినప్పటికి కూడాను అంతగా సంతృప్తికరం కలగక కొంతవరకు వారిలో వారే ఆందోళన చెందుతూ ఉంటుంటారు. కనుక దాని గురించి పట్టుదలతో అధిక శ్రమ చేయడానికి ప్రయత్నం ముమ్మరం చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులైనప్పటికీ కూడా ఉద్యోగస్తులు కూడా ఇరువురు కూడా ఇదే వర్తిస్తూ ఉంటుంది. అలాగే మకర రాశి వారికి, ఈ రాశి వారికి ఆర్థికంగా కొంతవరకు పురోభివృద్ధి సాధిస్తూ ఉంటుంటారు. స్థిరాస్తులు ఏదైనా వృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి కొంత గట్టెక్కేటువంటి ప్రయత్నం చేసేపాటికి స్థిరాస్తులు వృద్ధి చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కుటుంబంలో ఏర్పడడం చేత వాటిపైన మక్కువ చూపించేసి వాటితో ముందుకు సాగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కుంభరాశి వారు, ఈ రాశి వారికి స్థిరాస్తులు వృద్ధి చేసుకోవాలనేటువంటివి ఆలోచన కూడా వీరిలో కూడా కలుగుతూ ఉండడం, అలాగే వాటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కాస్త మందకొడిగా సాగుతూ ఉంటుంటాయి. అయినప్పటికీ కూడా వారు శ్రమ అధికంగా చేసైనా కానీ కార్యాన్ని సాధించేంత వరకు పట్టు విడవని విక్రమార్కుడిలాగా పోరాడుతూ కార్యాన్ని సాధిస్తూ ఉంటుంటారు. ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి చక్కగా సాధిస్తూ ఉంటుంటారు. మీనరాశి వారు, ఈ రాశి వారికి అనుకున్నటువంటి కార్యాలు సకాలంలో నెరవేరక కాస్త ఆలస్యంతో సాగుతూ ఉంటుంటాయి. వీరు చేయదలుచుకున్నటువంటి పనులలో కాస్త జాప్యం ఏర్పడడం చేత కొంతమేర ఇబ్బంది పడుతూ ఉంటారు, చికాకు పడుతూ ఉంటారు. అలాగే ఎక్కడికి వీరు వెళ్లకుండా సుదూర ప్రయాణాలు లాంటివి ఏవీ చేసుకోకుండా ఉండడం అనేటువంటి చాలా మంచిది. ఎందుకంటే దానివల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇంట్లో దైవ చింతన అనేది ఎంత పెంచుకుంటూ ఉంటే మీకు దానివల్ల స్వశక్తి అనేటువంటిది ఏర్పడేసేసి ఇలాంటివి చిన్న చితక ఇబ్బందుల నుంచి అధిగమించుకొని మీకు వాక్శక్తి పెంపొంది వాటి నుండి మీరు అధిగమించుకోవడానికి వీలు కలుగుతూ ఉంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.